ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అనే పథకాన్ని అంటే స్త్రీ శక్తి అనే పథకం ద్వారా ఫ్రీ బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఫ్రీ బస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మొదట్లో మనకి ఏం చెప్పారంటే రాష్ట్రం మొత్తం ఉచితంగా మహిళలు బస్సులో ఫ్రీగా తిరగవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పల్లె వెలుగు బస్సుకి మాత్రమే ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నారని ఎవరైతే బస్సుల్లో తిరుగుతున్నారో మహిళలు వాళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి ఈ మహిళ చెప్పే మాటలు వినండి. ఏదో ఓటు పెడితే సరిపోద్దా ఏంటి? జాబ్ మనం కూర్చుంటాం ఇక్కడ ఖాళీగా. మేము పల్లెవేలు కొట్టండి ఎలా సరిపోతుంది చెప్పండి. పల్లెవేలుకి ఎప్పుడో ఒక బస్సు చేస్తారు, రోజుకో బస్సు చేస్తారా? మరి ప్రతిసారి ఒక గంటకి వేయమనండి మరి అది కూడా. అంతేకాకుండా తిరుమల వరకు ఫ్రీ, తిరుమల బస్టాండ్ దగ్గర నుంచి తిరుమలకు అంటే తిరుమల కొండపై వెళ్ళడానికి ఫ్రీ అయితే లేదంట. సో ఇలా ఫ్రీ బస్ అనే పథకం పెట్టి కొన్ని బస్సులకు ఫ్రీ, కొన్ని బస్సులకు డబ్బులు చెల్లించమంటే ఎలా ఉంటుంది? అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్తే బాగుంటుంది కదా. పథకం అమలు చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా కండిషన్లు అయితే పెడుతున్నారు. సో ఈ ఫ్రీ బస్సు అనే పథకం అనేది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో వరకే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.